ప్రజల్ని రెచ్చగొట్టే పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇవాళ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇటు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాల్ని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి పరామర్శించారు మంత్రి పొన్నం. 10 ఏళ్లలో నేతన్నలకు బీఆర్ఎస్, బీజేపీ ఏం చేశాయని ప్రశ్నించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలి కమ్యూనిటీకి ఏం చేసిందని ప్రశ్నించారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. సిరిసిల్లలో ఇటీవల మృతి చెందిన చేనేత కార్మికుల కుటుంబాలను దీపాదాస్ మున్షితో కలిసి పరామర్శించారు పొన్నం ప్రభాకర్. పద్మశాలీలను రాజకీయంగా వాడుకున్నారని ఫైర్ అయ్యారు దీపాదాస్. చేనేత కార్మికుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ శవరాజకీయం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేనేతను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. सुसाइड करने के रास्ता पकड़ रहा है, तब उनके साथ हमदर्दी दिखाने के बिना ये डेथ लेके, ये मृत्यु लेके हम लोग राजनीति करेंगे, ये कांग्रेस पार्टी कभी नहीं सोचता है, कभी नहीं करते हैं। इसीलिए हम लोग आए हैं इस समस्या का हाल ढूंढने के लिए। कुछ समस्या का हाल हम लोग किए भी है सरकार की तरफ से, लेकिन अभी चुनाव के समय इसके बाद बैठ के हम लोग काम करेंगे. ర్యాలీ తీసి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసినాం. శివ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం, దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు, ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం. మా ప్రభుత్వం మీరు పెట్టిన బకాయిలు చేర్చే పనిలో ఉంది. వాళ్ళకు చేతి నిండా పనిచ్చే బాధ్యత మాది అని అనేక సందర్భాలు మేము చెప్పినాం. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాజీ ముఖ్యమంత్రి పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. సంక్షేమ పథకాల అమలును జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారని మండిపడ్డారు. కతలాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. 2 పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఇప్పుడు కూడా మేము అన్ని చేస్తా ఉన్నాం. వాళ్ళు అడుగుతా ఉన్నారు ఏమైంది, రైతు రుణమాఫీ. ఆ ముఖ్యమంత్రి చెప్పిన బిడ్డ ఆగస్టులో రెడీ ఉండాలి. ఆ రైతు రుణమాఫీ కూడా 2 లక్షలు చేస్తామన్న మాట గట్టిగా గల్లగా. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అత్యున్నత పదవిలో ఉండి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడం ప్రధాని మోదీకి తగదన్నారు మంత్రి తుమ్మల. నాయుడుపేటలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డితో కలిసి పాల్గొన్నారు మంత్రులు. వారు జరగకపోతే శ్రీరామచంద్రుడు లేనట్లు వారు ఏదైతే ప్రచారం చేసుకుని మత ఉన్మాదాలను రెచ్చగొడుతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. అందుకనే అంత ఉన్నతమైన పదవిలో ఉండి కూడా చిల్లర మాటలు, చిన్న మాటలు, భావోద్వేగాలతో రెచ్చగొట్టే మాటలు. మనమంతా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హిందువుల మంగళసూత్రాలన్నీ తీసి ముస్లింలకు ఇస్తారని చెప్తున్నారు. ప్రధాని మోదీ నిరుపేదలకు శాపంలా మారాడని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ప్రధాని పదవిని 2 సార్లు వద్దనుకున్న సోనియా గాంధీని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు. బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులు అందరూ డమ్మీలేనన్నారు జగ్గారెడ్డి. మీరు ఖాళీ అవార్డులు ఇచ్చే ఇంత పెద్ద గొప్పలను సంకల్పించుకుంటున్నారే, మరి ఆ రోజు సోనియా గాంధీ గారు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ చేసింది, మరి దానికేమంటారు? ఆ రోజు ఆమె ప్రివీ నరసింహ ప్రైమ్ మినిస్టర్ చేయకపోతే మీ అవార్డులు ఇచ్చే అవసర పరిస్థితి ఆడుంటుండే. బీజేపీ ప్రెసిడెంట్లు అంత డమ్మీ ప్రెసిడెంట్లే ఏది స్టేట్లలో. మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడపాలని చూస్తున్న బీజేపీకి ప్రజలు దూరంగా ఉండాలన్నారు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంతో ప్రజల్లోకి వస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు సంపత్. అటు ప్రతిపక్ష పార్టీలు అయితే బీఆర్ఎస్ అంటే ఎట్లా ఎత్తిపోయింది, దిక్కులేని పరిస్థితికి వచ్చింది, ఖాళీ అయిపోయింది. కానీ మతం పేరు మీద, విద్వేషాల పేరు మీద, సెంటిమెంట్ తోటి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసే కుటిల రాజకీయ కుట్రపూరిత వ్యవహారాలను షాద్నగర్ ప్రజలు కానీ, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఏమాత్రము అంగీకరించరు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధి తమతోనే సాధ్యమవుతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి. ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. స్థానికంగా ప్రచారం చేశారు మల్లు రవి. వాలీబాల్ క్రీడాకారులతో కలిసి గేమ్ ఆడారు.